హే హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీటెక్ కుర్రాడు. ఈరోజైతే మనం నెహ్రూ జూ పార్క్ దగ్గర ఉన్నాము. కార్ పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ అయితే చాలా ఉంది. పార్కింగ్కి పే చేయాలి 50 రూపీస్. ఫాస్టాగ్ ఉంటే మనీ ఫాస్టాగ్ నుంచి కట్ అవుతుంది, లేదంటే పేమెంట్ దగ్గర కొంచెం డిలే అవుతుంది. ఇక్కడ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకోవచ్చు, లేదంటే ఒక క్యూఆర్ కోడ్ పెట్టారు, దాన్ని స్కాన్ చేసుకొని ఆన్లైన్లో టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు. దీని టికెట్ ప్రైస్ వచ్చేసి వీకెండ్స్లో అయితే 75 రూపీస్, వీక్ డేస్లో అయితే 60 రూపీస్. ఈ జూ పార్క్లో కొన్నిటికి ఎక్స్ట్రా టికెట్ పే చేయాలి. రెప్టైల్ హౌస్, టాయ్ ట్రైన్, జంగిల్ సఫారీ, ఏక్వేరియం ఇట్లాంటి వాటికి అయితే ఎక్స్ట్రా పే చేయాలి. వీటిని మెయిన్ టికెట్లో కవర్ చేయలేము. వీటన్నిటిలో మనకు కావాల్సినవి యాడ్ చేసుకొని మెయిన్ టికెట్తో పాటు తీసేసుకోవచ్చు ఆన్లైన్లో. ఈ జూ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకు అన్ని రోజులు ఓపెన్ ఉంటుంది, మండేస్ తప్ప. ఒకవేళ మెయిన్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకోలేకపోయినా ఇక్కడ లోపల కూడా సపరేట్ కౌంటర్స్ ఉన్నాయి, అక్కడ కూడా టికెట్ తీసుకోవచ్చు. ఇందులో కెమెరాస్ లోపలికి తీసుకురావాలంటే సపరేట్ ఛార్జెస్ ఉన్నాయి. స్టిల్ కెమెరా అయితే 120 రూపీస్, వీడియో కెమెరా తీసుకెళ్లాలంటే 600 రూపీస్ పే చేయాలి. ఇప్పుడైతే మనం రెప్టైల్ హౌస్లో ఎంటర్ అయ్యాము. ఇక్కడైతే చాలా రకాల పాములు, ముసళ్ళు, తాబేళ్ళు ఉన్నాయి. ఇక్కడున్న గ్లాసెస్ని ఇంకొంచెం నీట్గా మెయింటైన్ చేస్తే మనకు చూడడానికి విజువల్స్ చాలా క్లియర్గా ఉండేవి. ఈ నెహ్రూ జూ పార్క్ వచ్చేసి బహదూర్పూర్, హైదరాబాద్, తెలంగాణలో ఉంది. ఇది ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇదైతే హైదరాబాద్లోనే చాలా పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్. చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ ఆన్ వీకెండ్స్. మేము వచ్చిందైతే వీకెండ్, చాలా స్కూల్స్ నుంచి పిల్లలైతే వచ్చారు. మనం బల్క్లో వస్తే ఇక్కడ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఈ జూ పార్క్ మొత్తం 380 ఏకర్స్లో స్ప్రెడ్ అయ్యేసి ఉందంట. ఇందులో మొత్తం 192 డిఫరెంట్ స్పీసెస్ ఉన్నాయంట. ఈ జూ పార్క్కి దగ్గరలోనే మిర్ అలం ట్యాంక్ ఉంది, ఇది 600 ఏకర్స్లో స్ప్రెడ్ అయ్యేసి ఉంది. ఈ జూ పార్క్ కన్స్ట్రక్షన్ వచ్చేసి 1959లో స్టార్ట్ చేశారంట. 4 ఇయర్స్ పట్టిందంట మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వడానికి. దీన్ని 1963లో పబ్లిక్కి ఓపెన్ చేశారు. ఈ జూ పార్క్ని అయితే ప్రస్తుతానికి తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రన్ చేస్తున్నారు. ఈ జూ పార్క్ వాళ్ళు 2014 నుంచి ఒక అడాప్షన్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారు. ఇందులో మనకు నచ్చిన యానిమల్ని అడాప్ట్ చేసుకొని వాటికి సంబంధించినవన్నీ మనమే చూసుకోవాలి. ఈ జూ పార్క్లో ఉన్న పాపులర్ యానిమల్స్ ఏంటంటే బెంగాల్ టైగర్, జిరాఫీ, వైట్ టైగర్, లయన్, రైనో, బేర్, చీతా, ఎలిఫెంట్స్. వీటితో పాటు చాలా రకాల జింకలు అయితే ఉన్నాయి. ఈ జూ పార్క్ మొత్తం కవర్ చేయాలంటే మనకైతే 1 డే పట్టుద్ది. సో మార్నింగ్ ఎంత త్వరగా వస్తే అంత బెటర్. జంగిల్ సఫారీ అయితే చాలా పాపులర్ ఇక్కడ. జూ పార్క్ విజిట్ చేస్తే అది మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. ఈ జూ పార్క్ అయితే చాలా పెద్దది, మనం మొత్తం కవర్ చేయాలంటే చాలా నడవాలి. మనం నడవలేకపోతే ఇక్కడ టాయ్ ట్రైన్ అండ్ ఇంకా షటిల్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. కొంచెం ఎక్స్ట్రా పే చేసుకొని వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఈ రెప్టైల్ హౌస్ మొత్తం కవర్ చేయాలంటే మనకు మినిమం ఒక 1/2 అవర్ అయితే పట్టుద్ది. వీటి మెయింటెనెన్స్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. ఇప్పుడైతే మనం క్రొకడైల్స్ ఉండే ప్లేస్కి వచ్చాము. ఇక్కడ చూడండి ఎన్ని క్రొకడైల్స్ ఉన్నాయో. ఒక్కటి కూడా కదలట్లేదు అసలు, అన్నీ అలానే పడుకునేసి ఉన్నాయి. ఇక్కడైతే చాలా మంది పిల్లలతో పాటు వచ్చారు అండ్ ఇంటి నుంచి భోజనాలు కూడా తెచ్చుకున్నారు. ఇంకా ఇక్కడ చెట్లు కూడా చాలా ఉన్నాయి. మనకు నచ్చిన దగ్గర ఆగేసి మంచిగా భోజనం చేసుకొని సరదాగా కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. పిక్నిక్ లాగా ఉంది ఇక్కడైతే. అవుట్ సైడ్ ఫుడ్ని అయితే అలో చేస్తున్నారు, రిస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేవు. ఇన్ కేస్ మనం ఫుడ్ తెచ్చుకోకపోయినా లోపల ఫుడ్ కౌంటర్స్ ఉన్నాయి. తాగడానికి మినరల్ వాటర్ అయితే ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. మనమైతే ఇప్పుడు ఫాసిల్ పార్క్లో ఉన్నాము. దీనికి సపరేట్గా ఎంట్రీ టికెట్ అయితే ఏం లేదు. ఇక్కడ ఈ డిస్ప్లేలో ఉన్నవన్నీ యానిమల్ ఫాసిల్స్ అంట. ఇక్కడైతే ఒక ఫుడ్ కోర్ట్ ఉంది. ఈ జూ పార్క్ మొత్తంలో సైన్ బోర్డ్స్ చాలా ప్రాపర్గా పెట్టారు. కొత్త వాళ్ళకైతే చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఈ సైన్స్ని ఫాలో చేసుకుంటూ జూ పార్క్ మొత్తాన్ని కవర్ చేసుకోవచ్చు.
ఇక్కడైతే ముందు కొంచెం ఫెన్సింగ్ లాగా పెట్టేసి చాలా వరకు యానిమల్స్ని ఓపెన్ ఏరియాలోనే వదిలేశారు. అవి కూడా కొంచెం ఫ్రీగానే తిరుగుతున్నాయి అటు ఇటు. ఇక్కడైతే చాలా రకాల జింకలు అయితే ఉన్నాయి. సామాన్లు వాడడానికో
ఇక్కడైతే ఏషియన్ అండ్ ఇంకా ఆఫ్రికన్ ఎలిఫెంట్స్కి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ పెట్టారు. ఎలిఫెంట్ ట్రంక్ వెయిట్ వచ్చేసి 120 kgs ఉంటుందంట. అందులో 40,000 మజిల్స్ ఉంటాయంట. జంగిల్ సఫారీకి వెళ్ళాలంటే ఇక్కడికి రావాలి. ఇక్కడ నుంచి వాళ్ళు షటిల్లో లోపలికి తీసుకెళ్తారు. ఇప్పుడైతే దీనికోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. अरे एटొచ్చే ఇక్కడున్న టార్టాయిస్ ఆఫ్రికాది. ఆఫ్రికా ప్రెసిడెంట్ దీన్ని ఇండియా ప్రెసిడెంట్కి గిఫ్ట్గా ఇచ్చారు. ఇప్పుడైతే మనం ఏక్వేరియంకి వచ్చాము. దీనికైతే సపరేట్ టికెట్ తీసుకోవాలి. ఓకే గాయ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.